ఆండర్సన్ ట్రోఫీ ఆరంభ మ్యాచ్ లో భారత యువ ఆటగాళ్లు సత్తా చాటారు. కెప్టెన్ శుభ్మన్ గిల్ తో పాటు యశస్వి జైస్వాల్ సెంచరీలతో రాణించగా కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ తో స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించారు. టెస్ట్ కెప్టెన్ గా పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకున్న తర్వాత శుభ్మన్ గిల్ తన తొలి మ్యాచ్ లోనే అదరగొట్టాడు. కెప్టెన్ గా బాధ్యత చేపట్టిన తొలి మ్యాచ్ లోనే సెంచరీ చేసి కింగ్ కోహ్లీ సరసన నిలిచాడు. టీమిండియా కెప్టెన్లుగా ఈ ఘనత సాధించిన 5గురు కెప్టెన్లలో శుభ్మన్ గిల్ ఒకటిగా నిలిచాడు. విరాట్ కోహ్లీ తర్వాత కెప్టెన్ గా ఈ క్రెడిట్ అందుకునేది శుభ్మన్ గిల్ మాత్రమే. టీమిండియా చరిత్రలో ఇప్పటివరకు ఇలా కెప్టెన్ గా బాధ్యత చేపట్టి సెంచరీ చేసిన కెప్టెన్లు 4 కాగా ఇప్పుడు గిల్ 5వ ఆటగాడిగా నిలిచాడు. కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న మ్యాచ్ లోనే సెంచరీ చేసిన ఆటగాళ్ల లిస్ట్ చూస్తే 1951లో తొలిసారిగా విజయ్ హజారే ఇంగ్లాండ్ పై 164 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. 1975లో సునీల్ గవాస్కర్ న్యూజిలాండ్ పై 116 పరుగులు చేశాడు. వెస్టిండీస్ పై 1987లో దిలీప్ వెంగసర్కార్ 102 పరుగులు చేశాడు. టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ 2014లో ఆస్ట్రేలియాపై 2 ఇన్నింగ్స్ల్లో సెంచరీ చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో 115, రెండో ఇన్నింగ్స్ లో 141 పరుగులు చేశాడు. ఇప్పుడు 2025లో శుభ్మన్ గిల్ ఇంగ్లాండ్ పై శతకం బాదాడు. లంచ్ బ్రేక్ తర్వాత క్రీజులోకి వచ్చిన గిల్ 56 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. హాఫ్ సెంచరీ తర్వాత నిదానంగా ఆడిన గిల్ 140 బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్ తో గిల్ తన కెరియర్ లో 6వ శతకాన్ని నమోదు చేశాడు. ఓవరాల్ గా 33 టెస్టుల్లో 60 ఇన్నింగ్స్లు ఆడిన గిల్ 6 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలతో 2000కు పైగా పరుగులు చేశాడు.